చీరాల పట్టణంలోని 23వ వార్డులో రేషన్ పంపిణీ సరిగా జరగకపోవడంతో స్థానిక మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత 4 నెలలుగా ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం తమకివ్వడం లేదని వారు ఆరోపించారు. రేషన్ డీలర్ వద్ద బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ వాటిని పంపిణీ చేయకుండా కేజీకి 10 చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పడం పట్ల మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకిచ్చిన రేషన్ బియ్యం తమకే ఇవ్వాలని ప్రజలు డీలర్ని కోరగా బియ్యం లేవని డబ్బులు తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదని సమాధానం ఇచ్చారని మహిళలు తెలిపారు. ఫిబ్రవరి నెల నుంచి 23వ వార్డు రేషన్ డీలర్ గా మిలిటరీ శ్రీను అనే వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని, అయితే ఆయన 25వ వార్డులో నివసిస్తూ తన ఇంటి సమీపంలోనే రేషన్ షాపును నడుపుతున్నారని తెలిపారు. దీంతో 23వ వార్డు ప్రజలను 25వ వార్డుకు వచ్చి రేషన్ తీసుకోవాలని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధించిన రేషన్ షాపును తమ వార్డులోనే ఏర్పాటు చేయాలని, ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు నాగమణి, మాది వైకుంఠపురం 23వ వార్డు అండి. మాకు స్టోర్ 4 months నుంచి ఇవ్వట్లేదు. బియ్యం ఇవ్వకపోగా డబ్బులు ఇస్తాను తీసుకోండి అంటున్నారు. డబ్బులు మాకెందుకండి, బియ్యం కావాలి. వన్ రేషన్ ఒకే కార్డు, రేషన్ కార్డు ఎక్కడైనా ఈ దేశంలో ఎక్కడైనా తీసుకోవచ్చు అన్నారు. ఆ మాటలు చెప్పే కాడికి మేము ఆ స్టోర్కి వెళ్తే 30, 31, 32 3 స్టోర్లో ఎక్కడికి వెళ్ళినా డబ్బులు తీసుకోమంటున్నారు. బియ్యం ఇవ్వట్లేదండి. మాకు డబ్బులు ఎందుకు, మా బియ్యం మాకు కావాలి. ఈ మాటలు మాకు ఎమ్మెల్యే గారికి కొంచెం చేర్చవలసిందిగా, మా బియ్యం మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. 3వ వార్డులో నివసిస్తున్నాము. 23వ వార్డులో పెట్టాల్సిన స్టోర్ 25లో పెట్టారు. మిలిటరీ శ్రీనాథన్ పెట్టారు. అక్కడికి వెళ్ళడానికి ఆటోలో మాకు డబ్బులు అవుతున్నాయి. ఫ్రీగా ఇచ్చే బియ్యానికి కూడా మేము డబ్బులు పెట్టుకోవాలంటే మాకు కష్టంగా ఉంటుంది. కాబట్టి మా ఏరియాలో మాకు 150 ఇళ్ళు ఉన్నాయి. అతను మా దగ్గర పెట్టేటట్టు కోరుతున్నాము. మాకు బియ్యం కావాలి, అంతేగాని మాకు డబ్బులు వద్దు. మాకు కావాల్సింది బియ్యం. మెయిన్ మాకు కావాల్సింది బియ్యం. మా స్టోర్ మా దగ్గర ఉండాలి, మా ఏరియాలో ఉండాలి, మా 150 ఇళ్లకు ఉండాలి. అతను ఒక్కళ్ళే ఫైర్ హౌస్ గేట్ 25వ వార్డులో పెట్టినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేం కదా, 150 మంది వెళ్ళలేం కదా. అతను ఇక్కడ మా దగ్గర పెట్టాలి స్టోరు. కాబట్టి కోరుచున్నాము. ఏది లేదు, ఏది లేదు, ప్రస్తుతానికి ప్రెసెంట్ ఏది లేదు. డబ్బులు లేవు, బియ్యం లేవు. ఈ మంత్ ఏది లేదు. 4 months నుంచే ఇబ్బంది పెడుతున్నారు. ఆ స్టోర్ అని, ఈ స్టోర్ అని, ఆ స్టోర్ అని డబ్బులు తీసుకోమంటున్నారు. ఒక స్టోర్ అసలు బియ్యమే లేవంటున్నారు. ఎటెల్లాలో అర్థం కావట్లా మాకు మట్టికి. సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకోలేదు, ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదు. కాబట్టి ఈ సమస్యను మీరే తెచ్చాలి. మాది స్టోర్ అయితే బియ్యానికి వెళ్తే బియ్యం లేవు అంటున్నారు. 4 నెలల నుంచి బియ్యం ఇస్తలా, డబ్బులు కావాలంటే తీసుకోమంటున్నారు. మాకు డబ్బులు ఎందుకో, బియ్యమేగా మీరు ఇచ్చేది. ఆ బియ్యం కోసం మేము వెళ్తే మా నోర్లు కొట్టుకుంటున్నారు. మాకు బియ్యం అనేది ఇస్తలేదు. ఈ పోయిన నెల కాడ నుంచి ఇంకొక ఆయన ఇచ్చాడు, మిలిటరీ సీని అని 30. అదేంది నాకు రావట్లేదు. ఆ షాప్ కాడికి వెళ్తే నాకు ఇచ్చింది 40 బస్తాలేను, బియ్యం లేవు, మీరు ఏడా తెచ్చుకోండి అని అన్నారు. ఇంకో టోర్ దగ్గరికి వెళ్తే మా దగ్గర లేవు అన్నారు. ఇంకో టోర్ దగ్గరికి వెళ్తే తాళం వేసి పెట్టారు. మా పరిస్థితి ఏంది అసలు? మాకు బియ్యం ఇస్తారా లేకపోతే మమ్మల్ని మానుకోమంటారా? మా నోర్లు కొట్టుకునేది ఏంటండి మీరు తినేది? మాకు కావాల్సింది బియ్యము. మా బియ్యం కాడ మీరు డబ్బులు ఇచ్చేదేంది? మాకు డబ్బులు లేకగా మేము బియ్యం ఉచితంగా తీసుకుంటుంది. ఇంటింటి తిరిగి ఎన్ని ఇళ్ళు తిరగాల? మేము పొద్దునెళ్ళి సాయంకాలం కొత్తనాం. 5 రోజులకి ఇచ్చి బియ్యం లేవు అని అంటున్నారు. కడుపు మండిపోతుంది అసలు. అని ఇంక అడ్డం పెట్టిన అనిపిస్తుందండి. మాకు బియ్యం